ప్రశ్న: ఈ క్రింద ఇచ్చిన పదముల యొక్క సామాన్య కారణాంకములు కనుక్కోండి. మొదటిది 8x, 24. రెండోది 7xy, 35x²y³. మూడోది 15p, 20qr, 25rp. నాలుగోది 12x²y, 18y²x. జవాబు: ఈ ప్రశ్నలో కింద ఇచ్చిన వాటి సామాన్య కారణాంకములు కనుక్కోమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిది ఏంటి? 8x, 24. ముందు 8xని తీసుకుందాం. దీనిలో 8కి కారణాంకాలు కనుక్కుందాం. 8 2 పెట్టి చేద్దాము. 2 4 8. 2 పెట్టి చేద్దాము. 2 2 4. అంటే 8కి కారణాంకాలు ఏమేమి వచ్చాయి? 2 × 2 × 2. ఇక్కడ x ఉంది, ఇంటూ x రాసుకుందాం. ఇప్పుడు 24 కారణాంకాలు కనుక్కుందాం. 24 2 పెట్టి చేద్దాం. 2 12 24. 2 పెట్టి చేద్దాం. 2 6 12. 2 పెట్టి చేద్దాం. 2 3 6. అంటే 24 కారణాంకాలు ఏమేమి వచ్చాయి? 2 × 2 × 2 × 3. ఇందులో సామాన్య కారణాంకాలు ఏమేమి ఉన్నాయి? 2 2 2 2 2 2. అంటే 8x, 24కి సామాన్య కారణాంకాలు 2, 4, 8. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? 7xy, 35x²y³. 7xy తీసుకుందాం. దీన్ని ఎలా రాయొచ్చు? 7 × x × yగా రాయొచ్చు. 35x²y³ తీసుకుందాం. దీన్ని ఎలా రాయొచ్చు? 35 అంటే 7 × 5 ఇంటూ x² అంటే x × x ఇంటూ y³ అంటే y × y × y. ఇందులో ఇక్కడ 7, ఇక్కడ 7, ఇక్కడ x, ఇక్కడ x, ఇక్కడ y కామన్గా ఉంది. అంటే 7xy, 35x²y³కి సామాన్య కారణాంకాలు x, y, 7, xy, 7xy, 7x, 7y అవుతాయి. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? 15p, 20qr, 25rp. ముందు 15pని తీసుకుందాము. 15 ఎలా రాయొచ్చు? 3 × 5గా రాయొచ్చు. ఇంటూ p. 20 ఎల్సిఎం చేస్తే 2 పెట్టి చేద్దాం. 2 10 20. 2 పెట్టి చేద్దాం. 2 5 10. అంటే 20qr. దీన్ని ఎలా రాయొచ్చు? 2 × 2 × 5 × q × rగా రాయొచ్చు. ఇప్పుడు 25rp. 25ని ఎలా రాయొచ్చు? 5 × 5గా రాయొచ్చు. ఇంటూ r × p. వీటన్నిటిలో 5 ఒక్కటే కామన్గా ఉంది. అంటే 15p, 20qr, 25rpకి సామాన్య కారణాంకం 5 అవుతుంది. ఇది మూడోది. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? 12x²y, 18y²x. దీనిలో ముందు 12x²yని తీసుకుందాం. 12 దీనికి 2 పెట్టి చేద్దాం. 2 6 12. 2 పెట్టి చేద్దాం. 2 3 6. అంటే 2 × 2 × 3 ఇంటూ x² ఎలా రాయొచ్చు? x × xగా రాయొచ్చు. ఇంటూ y. ఇప్పుడు 18y²xని తీసుకుందాం. 18 2 పెట్టి చేద్దాం. 2 9 18. 3 పెట్టి చేద్దాం. 3 3 9. అంటే అలా రాయొచ్చు. 2 × 3 × 3 ఇంటూ y² అంటే y × y × x. దీనిలో 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది, x కామన్గా ఉంది,
వై కామన్గా ఉంది. అంటే 12x²y, 18y²xకి సామాన్య కారణాంకాలు 2, 3, 6, x, y, xy, 2x, 2y, 2xy, 3x, 3y, 3xy, 6x, 6y, 6xy. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.